గౌడ్ పార్థివ దేహాన్ని బస్ డిపోకి తీసుకువెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్న నేపథ్యంలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ విషయంపై బండి సంజయ్ స్పందించారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, కుటుంబ సభ్యుల కోరిక మేరకు కనీసం 10 నిమిషాలైనా డిపోకు అనుమతి ఇవ్వాలని పోలీసులను బండి సంజయ్ కోరారు. అయితే శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారని తెలిపారు. 30 ఏళ్ల పాటు ఆర్టీసీతో అనుబంధం ఉన్న వ్యక్తి భావోద్వేగాలను గౌరవించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు బండి. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ డిపో ఇండియాలో పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్ ఇక్కడ ఉండదు, పోలీసు వచ్చి కావాల్సింది ఏం లేదు. ఇది అలవాటు అయిపోతుందంటే అంటే కనుక జరపకపోతే ప్రభుత్వం కరెక్టే కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దాన్ని వచ్చేవాడు ఇది దగ్గర ఏదో మనం నాయకం చేయడానికి దానికోసం కాదు. ప్రభుత్వమే కావాలనే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, నేను కూడా అన్నా, నేను బస్ ఎక్కుతా ఇంటర్ చూడ ఎవ్వరు రాకుండా చేస్తాను. నేను కూడా ఎవరు రాదు, ఏ నాయకుడు రాదు, ఎవరు రాదు. వాళ్ళ కుటుంబ సభ్యులను కంప్లైంట్ తీసుకొని బాడీని పోలీస్ ఆఫీసర్ పోయి 5 నిమిషాల నుంచి తీసుకురండి. ఎవ్వరు రాకుండా ఆపే బాధ్యత మాది. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు ఎవ్వరు రారు, మేము చూసుకుంటాము, అందరినీ కూడా ఆపే బాధ్యత వాళ్ళని. ఇంతకంటే ఏం కావాలి? 30 సంవత్సరాలు పనిచేస్తాయి ఆర్టీసీ డిపో దగ్గర పోయి బాడీ తీసుకోవడానికి. తెలంగాణలో ఇన్ని ఆంక్షలు, ఇన్ని ఆక్షేపాలు, ఇంత నిర్బంధం అంటే అందరూ ఏమంటారు, పోయిన వీకలు పోయి ఉంటాయి అవి అప్పుడు కట్టినది ఇప్పుడు కట్టినది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కరీంనగర్లో బాబు గారు చనిపోయినప్పుడు, ఆర్టీసీ గారు చనిపోయినప్పుడు డెడ్ బాడీ ఆర్టీసీ పర్సన్స్ తప్పే ఉన్నదని చెప్పి వీళ్ళే ప్రశ్నించడం. వీళ్ళే అప్పుడు గుర్తురాలేదు మరి. గత ప్రభుత్వ బాటలోనే రేవంత్ సర్కార్ నడుస్తుందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఖమ్మం బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. బీఆర్ఎస్